నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలలో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు హోలీ వేడుకలు జరుపుకున్నారు. గద్వాల పట్టణంలో పలు వార్డులలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని వేదనగరం నందు యువకులు, చిన్నారులు హోలీ సంబరాలు ఒకరినొకరు రంగులు వేసుకుని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉండట్లేదు నా పేరు విజయ్ కుమారు. గద్వాల పట్టణంలో వేదానగర్ శాంతిప్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో హోలీ పండుగ మేము ఘనంగా జరుపుతాం. ప్రతి సంవత్సరం ఇదే యువత మా శాంతిప్రియ యువజన సంఘం తరఫు నుంచి ఇంతే గొప్పగా జరుపుకుంటున్నాం హోలీ పండుగ. ఇదే అందరికీ కూడా హోలీ అనేది చాలా ఆనందంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యువకులు, యువతులు అందరూ ఆనందంగా జరుపుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ప్రతి సంవత్సరము ఇలా హోలీ చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా అందరూ ఫ్రెండ్షిప్ కలిసి ఒకరికొకరు రంగులు పూసుకొని ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. ఇలాంటి పండుగ సంవత్సరం ఒకసారి జరుపుకోవడం చాలా విశేషము. ఇటువంటిది మిస్ కాకుండా అందరూ కలిసిమెలిసి ఎంజాయ్ చేయడం ఈ హోలీ యొక్క గొప్పతనము. తారతమ్యాలు లేకుండా ఫ్రెండ్షిప్, రిలేషను అన్ని విధాలుగా ఇది కలిసిపోయి ఆనందంగా గడుపుకునే పండుగ కాబట్టి ఇలాంటి పండుగ మేము ప్రతి సంవత్సరం శాంతిప్రియ యువజన సంఘం తరఫున అందరు ప్రతి ఇంటికి పోయి ప్రతి ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా ఎంజాయ్మెంట్గా చేసుకునే పండుగ కాబట్టి ధన్యవాదాలు. హ్యాపీ హోలీ. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలకు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం చేసుకుంటాం. మళ్ళీ మనం ఒకసారి అందరికీ మా యూనిట్ తరఫున సిపి గారికి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. ఓకే, మేము కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకోవాలనుకుంటున్నాం. చిన్నపిల్లలు సార్ దగ్గర తీసుకున్నాము. కవర్లో పెట్టేసే నన్ను ఒకటి పెట్టి
హోలీకి హార్దిక శుభాకాంక్షలు. హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది, ఆ విధంగా మీ లైఫ్ లో ఈ రవాణా సంవత్సరం, ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో, ఇక్కడ తెలంగాణలో 15 days తర్వాత ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటుంది. అదే విధంగా మనం ఇట్లా కలిసి అందరూ ఉన్నాము. మా మధ్యలో ఉన్న అన్ని విభేదాలు హోలీలో పోతుంది. అదే కారణంతో హోలీకి సెలబ్రేషన్ ఉంటుంది. చిన్న పెద్ద ఎవరు లేకుండా. అదే విధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి, ఒక సామరస్యం ఉండాలి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి. అందరూ ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పనిచేయాలి, అందరు సంతోషపడి పనిచేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పనిచేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము. కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి, పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు, మీ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలు కోరుకుంటున్న విధంగా రామగుండం అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు తెలిపారు. హోలీ పండుగ సంబరాలను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అందరూ ఆప్యాయంగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలో ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఘనంగా హోలీ జరుపుకుంటా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల పరిపాలన చూసినాము, దాన్ని మేము పెద్ద మాట్లాడిన అవసరం లేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిండ్రో పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, తప్పకుండా ఒక సంవత్సరం కాలంలోనే కని విని ఎరగని రీతిలో గోదావరిఖనిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి నాయకత్వం, అట్లాగే మనందరి ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొన్ని వేలాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఏదైతే ప్రజలు ఆశించి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారిని తప్పకుండా సింగరేణి కార్మిక క్షేత్రం, మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక విప్లవం ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా కూడా విద్యావంతులు ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఆశించిండ్రో ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తప్పక తెలియస్తాను. తప్పకుండా మీరందరి సహకారం కావాలి, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సహకారం కావాలి, అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకారం కావాలి. ఎన్నికల సమయంలో ఎన్నికల కొట్లాట ఉండాలి. ఎన్నికల తర్వాత కూడా మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ సహకరించండి. తప్పకుండా ఈ యొక్క రామగుండం ప్రాంతాన్ని ఒక మెడికల్ హబ్గా, ఒక బిజినెస్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చబోతున్నారు ఎమ్మెల్యే గారు. మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాం. ఈరోజు రామగుండం శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మనాలి ఠాకూర్ గారి వివాహ సందర్భంగా, రోజు సందర్భంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందిస్తారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతుల పెళ్లి రోజు వేడుకలను గోదావరిఖని అమ్మ పరివార ఆశ్రమంలో 49వ డివిజన్ తాజా మాజీ కార్పొరేట్ హజ్ కమిటీ సభ్యులు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదానం నిర్వహించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మలాలి ఠాకూర్ గారి యొక్క వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి సంతోషకరమైన పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు కోరుకున్న కోరికలన్నీ దేవుడు సదా నెరవేర్చాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు వారి యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని అన్నగారు 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హజ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీమతి శ్రీ సనా ఫక్రుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో పిల్లలకు వృద్ధులందరికీ కూడా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి శ్రీ సనా ఫక్రుద్దీన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు సహకరించి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నగారు షాహిద్ గారు, అదేవిధంగా అతర్ పాషా గారు, అర్జు గారు, హలీం గారు, షాదాబ్ గారు, జానీ గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈనాటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు అన్నగారు సనా ఫక్రుద్దీన్ గారిని ఈ యొక్క సందర్భంగా మాట్లాడవలసిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి వివాహ వార్షికోత్సవం పెళ్లి రోజు మా తల్లి సమానురాలైన వదిన మనాలి ఠాకూర్ గారు పెళ్లి రోజు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు రామగుండం ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారు. మున్ముందు భవిష్యత్తులో కూడా వాళ్ళు వారిద్దరి జంట సీతారాముల జంట ఎలా ఉంటుందో మా అన్న వదిన అంత స్ఫూర్తిదాయకంగా, అంత సేవా దృక్పథంగా ప్రజల మధ్యనే 24 గంటలు ప్రజాసేవలోనే గెలిచిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎల్లప్పుడూ ఉంటున్న వాళ్ళు ఎన్నో ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని, వాళ్ళు మంచి చల్లగా ఉండాలని, వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని, వాళ్ళు ఎల్లప్పుడూ రామగుండం ప్రజల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాలు సేవలు అందిస్తున్న మా అన్నగారు ఈరోజు ఎమ్మెల్యేగా అన్నగారు కాకుండా వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు కూడా ప్రజా సేవలోనే నిమగ్నమై ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సేవ అందిస్తున్నారు. ప్రజల వద్దకే పాలన వాళ్ళు చేస్తున్న వాళ్లకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ హోలీ పండుగ రోజున శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పనిచేసిందని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గోదావరికని చౌరస్తాలో హోలీ సంబరాలను పర్యవేక్షించిన 1 టౌన్ సీఐ అందరినీ కలుస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ హోలీ సంబరాలను యువత ఎలాంటి అపరిస్థితులు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గోదావరికని పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీని మీ కుటుంబ సభ్యులతోని సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా యువకులు ఈ హోలీ సందర్భంగా బైక్ల మీద స్పీడ్గా పోవడం కానీ, ప్రమాదాలకు గురి అవ్వడం కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ హోలీ అయిపోయిన తర్వాత నీటి కుంటల దగ్గరికి మన గోదావరికి రివర్కి పోవడం జరుగుతూ ఉంటుంది స్నానాల కోసం. ఆ నీళ్ళు ఎక్కువ ఉన్న చోట ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దని, అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ హోలీ సెలబ్రేషన్ కలర్ఫుల్గా జరుపుకోవాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సింగరేణి పరిశ్రమను 10 కాలాల పాటు రక్షించే విధంగా నూతన బొగ్గు గనులు వచ్చే విధంగా బీఎంఎస్ కృషి చేసిందని బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని స్థానిక ప్రధాన చౌరస్తాలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సింగరేణి కార్మికులకు, అధికారులకు, ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల పైన హోలీ పండుగను సంబరాలుగా జరుపుకుంటూ ఉన్నారు సింగరేణి కార్మికులంతా. సింగరేణి కార్మికులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. సింగరేణి గవర్నమెంట్ కార్పొరేషన్ తరఫున ఈ హోలీ సందర్భంగా సింగరేణి పరిశ్రమను 10 కాలాల పాటు రక్షించే విధంగా ఇవాళ సేఫ్టీ అండ్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా పెద్దలు కొత్తగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వచ్చే విధంగా టీఎంఎస్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. వేలం పాటనే ముందు ఇలా ప్రైవేటు పరం అని చెప్పేసి ప్రచారం చేసిన కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో లెంపలేసుకొని వేలం పాటకే పోతే మన సింగరేణి పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి గుర్తింపు ప్రాథమిక సంఘాలు కూడా లేఖలు సబ్మిట్ చేయడం అనేది శుభపరిణామం. ఈ రోజుకైనా గత 13 సంవత్సరాల కాలంలో మనం 4-5 బొగ్గు గనులను పోగొట్టుకున్నాం. ఆ 4-5 బొగ్గు గనులు అయితే వచ్చేటట్టుంటే ఇలా సింగరేణి పరిశ్రమ మళ్ళా మనకు దాదాపు 15-20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించి ఇలా వేలంపాట ద్వారానే బొగ్గు గనులను సాధించుకోవడం అనేది శుభపరిణామం. ఈ వేలంపాట ద్వారా మొదటి నుంచి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ సుముఖంగా ఉన్నది. వేలంపాట అంటేనే ఇలా కార్మిక సంఘాలు వ్యతిరేకించినాయి, కానీ మళ్ళీ అదే బాటలో వచ్చినాయి. టీఎంఎస్ ఏదైతే చెప్పిందో అదేవిధంగా వేలంపాటకు వచ్చిన కార్మిక సంఘాలందరికీ కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం టీఎంఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నూతన బొగ్గన్ల ద్వారా సింగరేణికి పూర్వ వైభవం వచ్చే విధంగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం టీఎంఎస్ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. హోలీ సంబరాలతో గోదావరికని పారిశ్రామిక ప్రాంతం రంగులమయంగా మారింది. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ సంబరాలు మునిగారు. గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో రాజకీయ నాయకులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, యువత అంతా ఒకచోట చేరి రంగులను పూసుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అన్నకి అన్న మీరు చిన్న రంగులు ఇదే అది కాదు యోగా చేయకు ఇదే నీటి తొండి చాలు ఏది ఫోటోలో రావన్నా వద్దా ఫోటోలో రావన్నా చాలు కొంచెమే కొంచెమే ఏమంటలేదు తీరా అయిపోయింది ఫేస్ ఖరాబ్ అయిపోయింది అప్పటికే అంతంత మాత్రం ఫీల్డ్ మీకు వేస్తారు సరే అన్న హ్యాపీ హోలీ హోలీ కలర్స్ లాగే అందరి జీవితాలు కలర్ఫుల్ మయంగా ఉండాలని బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆకాంక్షించారు. హోలీ పండుగ సందర్భంగా బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. మొత్తం పోయి వెరీ గుడ్ అన్న బాగా ప్రేమ ఉన్నది ఓకే
రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రంగుల్లాగానే ప్రజలందరి జీవితం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. హోలీ పండుగ అంటేనే అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా మనం ఈ పండుగని జరుపుకుంటాము. కాబట్టి ప్రజల జీవితాల్లో ఎప్పుడు విజయాలు సిద్ధించాలని, ఆ భగవంతుడు అన్ని రకాలుగా ప్రజలకి మంచిని చేకూర్చాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ హిందువులంతా కూడా ఐక్యతతోటి మన అన్ని పండుగల్ని కూడా ఘనంగా జరుపుకోవాలని, మన సాంప్రదాయాల్ని ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుతూ మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఓకేనా చెప్పాలా? రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ అంటేనే హిందూ సంస్కృతి, మన ధర్మం, చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలిచిన రోజు ఈరోజు. కాబట్టి హిందువులంతా ఐక్యతతోటి ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలని, ఆ భగవంతుడు మీకు అన్ని రకాల శక్తిని అందించాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ హోలీ రంగుల లాగానే మీ జీవితం కూడా రంగులమయం, సంతోషంతో నిండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. రంగులమయంతో కూడిన హోలీ సంబరాలు అంతా ఆనందంగా గడపాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోరుకున్నారు. హోలీ పండుగ సంబరాలను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గోదావరికని చౌరస్తాలో రాజకీయ నాయకులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంఘాల నాయకులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు జీఎంకు రంగులు పోయగా జీఎం తిరిగి అందరికీ రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్తే. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన గోదావరి ఖనిలో అందరు సంతోషంగా ఈ హోలీ జరుపుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా, చిన్న పెద్ద అతీతంగా సంతోషంగా ఉండడం ఎట్లా రంగులతో నిండిపోయినది. ఇవాళ పట్టణం కానీ, సింగరేణి కానీ, రాష్ట్రం కానీ రంగులమై ఉండాలి. అందరి జీవితాలు రంగులమై ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని సూచించేదే ఇది ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ టౌన్ సెంటర్లో లక్ష్మీనగర్ చౌరస్తాలో అందరితో కలిసి ఈ హోలీని జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరొకసారి సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, గోదావరి ఖని, రామగుండము సిటీ మరియు పరిసర ప్రాంత గ్రామస్తులు అందరికీ మరొకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు మహాత్మాగాంధీ జ్యోతిబాపులే బాయ్స్ స్కూల్ బేబీపేట్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉపాధ్యాయులు మధ్యలోనే మాకు బాత్రూమ్ వస్తుందంటూ ఆగండి అంటూ అక్కడి నుండి వెళ్లారని తల్లిదండ్రులతో ఇలా మధ్యలోనే మీటింగ్ ను బైకట్ చేశారని ఈ సందర్భంగా స్కూల్లోని పిల్లల తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకపోతే ఇక్కడ ఎక్కువైనా పిల్లలు ఎక్కువైనా తెలియదు. ఎంతకైనా మమ్మల్ని నాకు మీరే అడుగుతారు. కాబట్టి మాకు కోఆపరేట్ చేయండి. ఈ సమస్య గురించి మీరు ఉంటే కూర్చొని ఒక 10 నిమిషాల్లో మాట్లాడుకోండి. లేదా మాకు పిల్లలతో ఇబ్బంది పెట్టకండి. కాకపోతే పిల్లలు నేను కల్పిస్తాను. లేదా తినేదా కాదండి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మనం చేసుకుందాం. ఇప్పుడు సమస్య పొలికి రావాలి కానీ మీరు నా మీద వెళ్ళిపోవడం ఇంకోళ్ళ మీద అవసరం లేదు కదా. ఏదని సొల్యూషన్ చూపెట్టమంటే నా మీద ఇప్పుడు అవసరం వస్తే ఆర్సీఓ సార్ కూడా ఫోన్ చేశాను, తనకు కూడా మాట్లాడతాను కదా. కాబట్టి వేసుకొని కూర్చోమ్మా. మీరు ఉంటే కొద్దిగా మీరు కొంచెం పక్కకుండా పిల్లల ముందర ఉంటే వాళ్ళు తినడానికి ఇబ్బంది. సరే థ్యాంక్స్. అక్కడ కాస్త ఇట్లా ఎదురుగా ఉన్నట్టు పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పడతారు. మేము తినబెట్టిన తర్వాత ఆగండి. మిమ్మల్ని చూసేసి పిల్లలు తినారమ్మా. కొంచెం పిల్లలు కోఆపరేట్ చేయండి. మీరు ఆగండి, ఉంటామంటుంది కదా, ఉండండి. కొంచెం పిల్లల ముందర మాత్రం ఉండకండి. రండి. ఓకే, థ్యాంక్స్. మహాత్మా జ్యోతిబాపులే కామారెడ్డి జిల్లా కేంద్రం అయినటువంటి మండల కేంద్రంలో, బీబీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులేలో పిల్లలకు కనీస వసతులు లేవని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా
నిరంతరం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తూ కలెక్టర్ల కావచ్చు, ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు సంబంధిత అధికారులందరికీ వినతి పత్రాలు పదుల సంఖ్యలో ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, అక్కడే కొనసాగుతూ ఉన్నది. దీని వెనకాల పెద్ద రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా గతంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవడం అనేది జరిగింది. కానీ ఎక్కడ మాట ఇస్తూనే మాట తప్పుతూనే పేరెంట్స్ని తప్పుదో పట్టించే విధంగా ఈరోజు అధికారులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నదని చెప్పి బిల్డింగ్ సమస్య పరిష్కారం కొరకు రావాలని చెప్పేసి ప్రతి పేరెంట్స్ కు టీచర్ల ద్వారా ఫోన్లు చేయించి కేవలం జనరల్ సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్రిన్సిపల్ గారు కావచ్చు, భవానీ మేడం గారు కావచ్చు, పేరెంట్స్ ను అవమానించే విధంగా, పేరెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మధ్యంతరం మీటింగ్ ను ముగిస్తూ పేరెంట్స్ ఆహ్వానించే విధంగా లేచిపోవడం అనేది జరిగింది. దీనికి నిరసనగా, దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని ఖండిస్తూ మేమందరం నిరసన తెలపడం జరుగుతుంది. ఈ హాస్టల్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి గతంలో 5 నెలల క్రితం ఒక ఒప్పందం జరిగింది. సుభాష్ రెడ్డి, జనగామ వాస్తవ్యులైనటువంటి సుభాష్ రెడ్డి గారు హాస్టల్ బిల్డింగ్ నిర్మించిస్తా, రెంట్ పర్పస్ బిల్డింగ్ నిర్మించిస్తానని చెప్పేసి మాట్లాడి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల ఇలా బిల్డింగ్ కూడా సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా కొనసాగుతున్నది. పల్వంచమరిలో పోలింగ్ చేసిన బిల్డింగ్ ఉంది, దాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలా. కానీ ఆర్సీఓ గారు ప్రధానంగా బిల్డింగ్ ఓనర్ తో కుమ్మక్కై ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ ఇదే బిల్డింగ్ లో కొనసాగించే విధంగా ఆయన చర్యలు చూపించుకుంటారు. ఈ 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా పేరెంట్స్ మీటింగ్ కు అటెండ్ కాకుండా చాటు మార్గాన సజెషన్లు ఇస్తూ ప్రిన్సిపల్ గారి వారితో మాట్లాడిస్తా ఉన్నారు. ఆర్సీఓ గారిని తక్షణమే సస్పెండ్ చేసి ఈ పిల్లలకు న్యాయం జరిగే విధంగా పేరెంట్స్ కమిటీని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే సోమవారం రోజు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఆర్సీఓ గారు పోస్టింగ్ల ద్వారా టీచర్ల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నారని చెప్పేసి ఆరోపణ కూడా ఉంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విన్నవిస్తా ఉన్నాం. లేని ఏడల ఆర్సీఓ ఆఫీస్ ను ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తాం. ఈ హాస్టల్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. మౌలిక వసతులు లేవని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. 22 మందికి 2 స్నానాల గదులు, 1 బాత్రూమ్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. ఆ లెక్క ప్రకారంగా కనీసం 60-70 బాత్రూమ్లు ఉండాలా. కేవలం 22 బాత్రూమ్లతో ఇక్కడ హాస్టల్ కొనసాగుతా ఉన్నది. 400 మంది పిల్లలకు ఫుడ్ సౌకర్యం, పిల్లలు వరుసల వారిగా, టైంల వారిగా, క్లాసుల వారిగా భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. 8th క్లాస్ వాళ్ళు వస్తే 9th క్లాస్ వాళ్ళు ఆగాల, 9th వాళ్ళు వస్తే 10th వాళ్ళు ఆగాల, 5th వాళ్ళు వస్తే 6th వాళ్ళు ఆగాల. ఇక్కడ సరైన సమయానికి భోజనం పెట్టకుండా కూడా టైం మెయింటైన్ చేస్తూ హాస్టల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది గతంలో కూడా విన్నవించడం జరిగింది, దాన్ని కూడా పరిష్కారం చేయలే. కేవలం పేరెంట్స్ తప్పన్నట్టుగా, పేరెంట్స్ ఈ హాస్టల్ వేయడం తప్పన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎక్కడ కూడా మేము ఆ మాట మాట్లాడట్లేదు. హాస్టల్ బాగుంది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులేలో పిల్లల్ని చదివించడమే మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ హాస్టల్లో పిల్లలు వేయడమే అవమానంగా భరించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ విషయాలు సరి చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రతి శనివారం, ప్రతి సండే వస్తే ప్రతి నెలకు ఇక్కడ కూర్చుండడానికి కనీసం స్థలం లేకుండా, చెట్ల కింద కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా, కళ్ళు కాంపౌండ్ వాల్ పక్కన కూర్చుండే పెట్టి భోజనాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ డ్రైనేజ్ లేదు, ఈ చుట్టుపక్కల శుభ్రంగా లేదు. కానీ పిల్లలు ఎలర్జీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు నిద్ర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేవలం 10కు 10 రావాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ పరిష్కారం కావాలంటే తక్షణమే బిల్డింగ్ సమస్య పరిష్కారం అయితే మేము కోరుకున్నటువంటి విషయాలన్నీ కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి, స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా, పేరెంట్స్ కు న్యాయం జరిగే విధంగా, పిల్లలకు న్యాయం జరిగే విధంగా, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. కొంచెం బ్యాక్ వెళ్తావా, నీకు లేకపోతే ఎండ్ వస్తుందా చూడు. ఆశ్రమతి ఫిరాలి వస్తుంది. చేస్తాము. ఇక్కడ హాస్టల్లో వసతులు బాగాలేవని మేము చాలా రోజులే అనబట్టి కొన్నిసార్లు పట్టించుకున్నట్టయితే మాకు అనిపించడం లేదు. ఆ సమస్య పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము.
త్వరగా పరిష్కారం చేస్తే పిల్లలు కూడా బాగుంటారు, చదువు మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. ఈ హాస్టల్ పేరు కూడా బాగుంటుంది కదా. పిల్లలు ఇవన్నీ సమస్యలతోటి ఫేస్ చేయడం అనేది బాగుండదు కదా. టీచర్స్కి చెప్తే ఏమంటున్నారు? అంటే టీచర్సే ఇండివిజువల్ అందరికి ఫోన్ చేసి పిలవడం జరిగింది. ఆ మీటింగ్ గ్యాదర్ కంటే పేరెంట్స్ అందరూ వచ్చినాము. ఆ మీటింగ్ మధ్యలోనే అవమానించినట్టు ఆయన వ్యవహారం ఎలా ఉందంటే, ఇక్కడ ఈ పొలిటికల్గా భయపడుతుండ్రా వాళ్ళు, మరి వాళ్ళకి వచ్చేది ఏమన్నా డబ్బులు విషయంలో భయపడుతుండ్రా ఏదో మాకు తెలియట్లేదు. కాకపోతే ఉన్న సమస్యలు చెప్పడానికి వెనక ముందవుతుండ్రు. సరే మేము లేవలెత్తితే వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు మా మీదకి. అంటే ఇది ఏమి, ఇది ధోరణి ఏంది? ఈ ప్రభుత్వమా, ఇది ప్రభుత్వమా ప్రైవేటా, ఇదేంది? ఈ పొలిటికల్గా బాగా ఇది ఇష్యూ ఉన్నది. పిల్లలకు మౌలిక వసతులు లేవు. మేము ఈరోజు వాళ్ళు పేరున అందరికీ పేరెంట్స్ ఫోన్ చేస్తేనే మేము అందరం అన్ని పనులు వదిలేసుకొని వచ్చినాం. మీటింగ్ మధ్యలో కూర్చుండబెట్టుకొని మధ్యలో బైకాట్ చేయడం అనేది ఏంది? ఎంతవరకు ఇది ప్రిన్సిపల్ గారు దీనికి వచ్చి సమాధానం చెప్పాలి. మీడియా ముంగట వచ్చి మీకు చెప్పాలి. చెప్పేదాకా మేము ఇక్కడనే ఉంటాం, ధర్నా చేస్తాం. ఈ సమస్య ఇట్లనే కొనసాగుతుంది. రాబోయే కాలంలో కలెక్టరేట్ ను కంపల్సరీ ముట్టడిస్తాము అందరము. ఇది సోమవారం రోజు ముట్టడిస్తాము. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు, ఈ మేడం గారు వచ్చి ఇక్కడ మాట్లాడే మీ ప్రశ్న కూడా మాట్లాడాలి. మా కోరిక అది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.